మీరు రక్షించబడిన తర్వాత మీరు నిలబడి ఆయన యొక్క ఆశను తీర్చడము అది సెకండరీ. బాగా జాగ్రత్తగా వినండి మాటలు. అలా కాకుండా ఆ వ్యక్తి తన సొంత నిర్ణయం తీసుకొని దేవుడి నిర్ణయాన్ని, దేవుడి ఉద్దేశాలను పక్కకి నెట్టేసేసి సొంతగా ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంత డేంజర్ క్రియేట్ చేస్తుందో, అంతేకాదండి ఎంత నష్టాన్ని, దేవుని యొక్క ప్రణాళికకు ఎంత నష్టాన్ని కలుగజేస్తుందో, దేవుడికి ఎంత అవమానాన్ని తెస్తుందో, దేవుడికి ఎంత దుఃఖాన్ని తెస్తుందో అసలు మనకు తెలియదు. ఈజీగా మనం సొంత నిర్ణయం తీసుకుని మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతాం. రక్షించబడిన ఒక విశ్వాసి కానీ, వినండి జాగ్రత్తగా, రక్షించబడిన ఒక సేవకుడు కానీ అక్కడి నుంచి ముందుకు వెళ్ళకుండా కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే దాన్ని ఏమంటారంటే బ్యాక్ స్లైడర్స్ అంటారు. బ్యాక్ స్లైడర్స్ చాలా డేంజరస్, చాలా ప్రమాదం. నువ్వు రక్షించబడ్డావంటే నీదేం లేదు, అంత పరిశుద్ధాత్మ దేవుడే చేసుకున్నాడు. నువ్వు రక్షించబడటానికి ఆయనే కారణం. ఒక సేవకుడిని పిలిపించడానికి, ఒక సేవకుడిని ట్రైనప్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది పరిశుద్ధాత్మ దేవునికి. ఇప్పుడు నాలాంటి ఒక సేవకుడుగా దేవుని పక్షంగా నిలబడి పని చేయాలంటే చాలా నరం పట్టాలి, రసన తీయాలి, ఏడిపించాలి, సుఖపెట్టాలి, సంతోషపరచాలి, వాగ్దానాలు నెరవేర్చాలి, రుచుకులు చూపించాలి. ఇన్ని చూపించితేనే ఒక వ్యక్తి నిలబడతాడు దేవుని సన్నిధిలో. అలా నిలబడిన తర్వాత నేను ఒక సొంత నిర్ణయం తీసుకొని లోకంలో కలిసిపోతే అది దేవుడికి చెప్పరాని దుఃఖాన్ని కలుగు చేస్తుందండి. ఈ దినాలలో ఎక్కువగా సంఘాలలో రక్షించబడినటువంటి వారిని మనం చూస్తే మరి సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, లేదా అంతకంటే గొప్ప రెవరెండులు, అపోస్తలులు, డాక్టర్స్ కావచ్చు, వాళ్ళు తిరిగితే దేవుడికి కలిగే నష్టాన్ని అస్సపూరించలేదు. అదండి దీన్ని అంశం ఏంటంటే బ్లాక్ స్లైడింగ్ వెరీ డేంజరస్. అంటే వెనక్కి జారిపోవడం అనేది గొప్ప ప్రమాదం. ఇక్కడ పేతురు చూడండి, చదువమ్మ. అటు తరువాత 21వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం దగ్గర నుంచి చూడమ్మా. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరున శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరచుకొనెను. చాలు. అటు తరువాత అంటే యేసయ్య పుట్టాడు, 30 సంవత్సరాలు పెరిగాడు, ఆయన యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నాడు. దానికి ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, సాతాను చేత శోధించబడ్డాడు. ఇవన్నీ జరిగి ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసి 12 మంది శిష్యులను సిద్ధపరచుకుంటే అందులో ఒకడు ఇస్కరియోతు యోధ అయితే 11 మంది ఉన్నారు. వాళ్ళ కోసం ఎన్నో రోజులు సత్యవాళ్ళని బ్రతికించాడా, నీళ్ల మీదే నడిచాడా, రోగులు స్వస్థపరిచాడా, మరి రూపాంతర కొండ మీద తన యొక్క ప్రత్యక్షత బయలుపరుచుకున్నాడా, గుడ్డోళ్ళని 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎన్ని కార్యాలు ఇన్ని చేసి వాళ్ళని నేను దేవుడిని నమ్మించి మీకోసం నేను చనిపోతున్నాను, 3వ దినాన లెగుస్తాను, నీకు బదులుగా నేను ప్రాణం పెడుతున్నా, మీ పాప శిక్ష నా మీద వేసుకున్నాను, మిమ్మల్ని నీతిమంతులుగా చేసి నేను పాపిగా శిక్ష అనుభవిస్తున్నానని ఎంత చేసి నిలబెట్టిన తర్వాత పేతురు అంటున్నాడండి, నేను చేపలు పట్టడానికి పోతాను అంటున్నాడు. మీకు అర్థమైందమ్మా?
ఎందుకు పిలిచాడు? ఒకప్పుడు చేపలు పట్టేవాడే. అలాంటి అతన్ని రాత్రల్లా చేపలు పడితే ఏమీ దొరకకపోతే, అయ్యా నీ దోణెలు కొంచెం లోతుకు నడిపించి వలవేయమంటే 3 దోణెలు నిండి చేపలు పడినాయి. చేపలు పట్టి జాలకి తెలియదండి. రాత్రల్లా పడితే మన చేపలు ఆ సూర్యోదయం కొంచెం లోతుకు నడిపించి వలేస్తే 3 దోణెలు చేపలు పట్టి అంటే ఆయనకి అర్థమైపోయి ఈయన దేవుడని వదిలేసేసి నేను పాపినయ్యా అని వదిలిపెట్టు అంటే, లేదు పేతురు, ఇక నుంచి నీవు మనుషులను పడతావు. చక్కగా సంతోషంగా నీళ్ళలో ఆనందంగా గంతులు వేసే ఆ జీవులను బట్టి చంపేస్తున్నావు. జీవముండ వాటిని చంపి నాలుగు బ్రతికావు. ఇక్కడి నుంచి చచ్చిపోయిన మనుషులను బ్రతికించు, వాళ్ళను పట్టు అని ఆయన ఎన్నుకొని ఆయన్ని ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళ ద్వారాలు కూడా నిలవవు, నువ్వు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది, నువ్వు ఏది విప్పితే అది విప్పబడుతుందని చెప్పిన తర్వాత ఇన్ని చూసి ఎంత అనుభవం ఉండి దేవుడు ఎంత గొప్పవాడని రుచి చూసి ఆయన ఇప్పుడు అనే మాట ఏంటంటే, నేను చేపలు పడటానికి వెళ్తున్నాను అన్నాడండి. ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ దేవుడిని రుచి చూసి దేవుడి యొక్క దీవెనలు పొందుకొని ఆయన దేవుడని అర్థమైన తర్వాత నీ సొంత ఉద్దేశంతో నీ సొంత నిర్ణయంతో ఏమండి నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు వెనక్కి తిరిగితే నీ కుటుంబం, నీ పిల్లలు, నీ తోటి వారు విశ్వాసులు ఎంతమంది డ్యామేజ్ అయిపోతారో దాని ద్వారా దేవుడి పని మొత్తం నాశనం అయిపోతుంది. ఒక్కసారి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడి యొక్క పుస్తకంలో నీ పేరు రాసుకుంటాడు. నీ పేరు మార్చబడిన తర్వాత నీవు ఆయన గుప్పిట్లో ఉంటావు, ఆయన అరిచేతుల్లో చెక్కబడి ఉంటావు. ఆయన దూతను నీకు పంపిస్తాడు. ఇప్పటికప్పుడు ఆయన యొక్క ఆహారాన్ని నీ ఆత్మకు అందిస్తూ ఉంటాడు, రుజువులు చూపిస్తాడు, కళలో మాట్లాడతాడు. ఎంత బలపరుచుకున్న తర్వాత నీ సొంత నిర్ణయం, నీ సొంత ఉద్దేశం, అది భయంతో కానీ బాధతో కానీ విసుగుతో కానీ నువ్వు తీసుకుంటే దేవుడు నీ మీద కట్టుకున్నటువంటి ఆశలన్నీ ఏమైపోవాలి? సక్కమండి 11 మందిని ఎన్నుకున్నాడు. సీమోను అంటున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తాను అన్నాడు. ఇక దేవుడు పరిస్థితి చూడండి. అక్కడ 14 వచ్చిన ఒకసారి చదవమ్మా. 21వ అధ్యాయం యోహాను సువార్త 14. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. మొదటిసారి మగ్దలేనే మరియకు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని యోహాను సువార్తలోనే 20వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువు ఆమెకు ప్రత్యక్షమై అడుగుతాడు. చదవమ్మా. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఆయనను ఎక్కడ ఉంచితివో మాతో చెప్పు. ఒక స్త్రీ ఆ మగ్దలేని మరియ ఆమె తెల్లవారుజామున సమాధులు ఆయన వెతుకుతుంటే తండ్రి దగ్గరికి కూడా వెళ్ళకుండా ఒక్కసారి ఆలోచించండి. దేవుని మైండ్, దేవుని మనస్సు, దేవుని ప్రేమ మనం అర్థం చేసుకుంటే దేవుడిని విడిచి లోకంలోనికి వెళ్ళవండి. పనికి మానిన లోకం కదండి లోకం. ఆమె ఆయన్ని వెతుకుతా ఉన్నది. ఆయన సేవ కనపడలేదు. సమాజంలో ఆయన ఏడుస్తూ ఉన్నది, భయంకరంగా ఏడుస్తూ ఉన్నది. ఎవరెందుకు వెళ్ళారయ్యా నా ప్రభుని, ఎవరెందుకు వెళ్ళారయ్యా,
ఏడుస్తాను. రాయి దొరికించబడి ఉన్నది, సమాధిలో నా ప్రభు లేడు. ఆ వేదన చూసండి, తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటి దేవుడు తిరిగి వచ్చేసాడండి. తల్లి చెప్పండి. మీరు ఈ మాట ఆలోచించండి. మొదటిసారి ప్రత్యక్షమైతే ఒక స్త్రీ కోసం తండ్రి ప్రేమను, తండ్రి సన్నిధిని, తండ్రితో కలవాలనేటువంటి ఆ ఆశ మొత్తాన్ని తగ్గొట్టుకొని ఆయన ఆ స్త్రీ కోసం వాళ్ళ సమాధంలోకి వచ్చేసాడండి. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఆ తండ్రి హృదయం నీకు అర్థమైతే లోకాన్ని నమ్మవు, నీ సొంత ఇష్టాలను పక్కన పెడతావు, ఆయన కోసమే బ్రతుకుతావండి. ఆయన కోసమే బ్రతుకుతావు. ఈ లోకం అంతా మోసం చేస్తుందండి. నువ్వు కట్టుకున్న భర్త కావచ్చు, భార్య కావచ్చు, నువ్వు కన్న బిడ్డలు కావచ్చు, నువ్వు సంపాదించిన ఆస్తి కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, చివరికి నువ్వు కన్న తల్లిదండ్రులు కూడా కావచ్చు. ఒక దినాన్ని నిన్ను మోసం చేస్తారు. కానీ ప్రభు ప్రేమకి లోకంలో ఏది సాధ్యతండి. కన్నీటితో చెప్తున్నారు, తండ్రి దగ్గరికి వెళ్ళకుండా తిరిగి రావడం ఏంటండి? మళ్ళీ ఆయన దాన్ని ఎలా అర్థం చేసుకున్నప్పుడు ఆయన శిలువలో వేలాడుతూ నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టామన్నాడు. కొంచెం ఎడమైతే తండ్రి ఇప్పుడు మొత్తం సమస్తం సంపూర్ణం చేశాడు, మహిమ శరీరంతో లేచాడు. తండ్రి దగ్గరికి ఒక్కసారి తండ్రితో నానా నేను జయించానని చెప్పాలి కదండి. ఎక్కడికో నువ్వు ఇతర దేశాలు వెళ్ళావు, 15 సంవత్సరాల కోట్లు సంపాదించావు, నీ భార్య నీ బిడ్డలు ఇక్కడ ఉన్నారు, నువ్వు వాళ్ళ కోసం వస్తా ఉన్నావు, విమాన కార్యంగా వస్తా ఉన్నావు. మధ్యలో ఏదో ఇప్పుడు నిన్ను ఎంతో ప్రేమించిన విశ్వాస సౌగతులు ఉన్నారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావా? బిడ్డ కోసం నువ్వు వెళ్ళి అమ్మాయి ఎట్లా ఉన్నారు అని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి అలా చేస్తావా? తండ్రి దగ్గరికి వెళ్ళకుండా తిరిగి వచ్చేటండి. ఏంటంటే ఆ ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలండి? ఆయన మహిమలో ఉంటాడు. మట్టి శరీరము మహిమలోనికి వెళ్ళిపోయింది. ఆయన ఆ మహిమతోనే తండ్రి దగ్గరికి వెళ్ళకుండానే ఆ సమాధిలోకి వచ్చి ఆమె కన్నీరు తొడవాలని, ఆమె బాధ తొలగించాలని. అమ్మా, నీ కన్నీరు నా తండ్రికి తెలుసండి. రక్షించబడిన తర్వాత నీ బాధ ఆయనకి తెలుసు. ఆయన ఒక్కడే తీర్చగలడు నీ బాధ, ఇంకెవరు తెలుసలేదు. ఈ లోకంలో నిన్ను సంపూర్ణంగా, నిన్ను సంతృప్తిగా, నిన్ను ఆదరించగలిగిన ఒకే ఒక్క దేవుడే చూపిస్తున్నారండి. ఆయన ప్రేమ, ఆయన నీ పట్ల ఉన్న అపేక్ష అలాంటిది. దాన్ని నువ్వు నమ్మగలిగితే, భక్తలేనే మరి ఇలాగ నమ్మగలిగితే, నా సహోదరికి ఒక ఆమెకు భక్తలేనే మరి అని పేరు పెడితే ఆ తల్లి పేరు నాకు గుర్తాను. సంఘంలోని బిడ్డల అమ్మాయికత్వం కోసం నేను చాలా ఏడ్చానండి. ఎంత పిచ్చి పిల్లలు ఎలా! నేను కొన్ని పేర్లు పెట్టి, ఈ పేర్లు నాకు ఎందుకు పెట్టి వద్దన్నారండి. అంతకంటే మంచి పేరు బైబిల్ ఏముందండి? అలాంటి అంతకంటే మంచి మళ్ళీ బైబిల్ ఏమున్నారండి? ఆయన కన్న తల్లి నా సమాధుల్లోనికి ఒక పాపి 7 దయ్యములు బట్టి ఆ మత్తలేనటువంటి ఒక ఊరిలో భయంకరంగా పాడు చేసిన ఒక వ్యభిచారి ఆమె సమాధుల్లో ప్రభు కోసం ఏడుస్తుంటే తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటి వాడు తిరిగి వచ్చాడంటే, నువ్వు నేను ఏడిస్తే రాడమ్మా, ఇంకా నేను నా కన్నీరు పురవలేడా? నీ ఆశ నా ఆశ నెరవేర్చలేడా నా తండ్రి? ఎందుకు లోకం ఏం కావాలి ఆయనకంటే నీకు ఎక్కువ? మొదటిసారి నాకుదేనే మరి కనపడ్డాడు. రెండవసారి ఎమ్మాయి మార్గంలో వెళుతున్నటువంటి ఆ శిష్యులకు ఆయన కనబడ్డాడండి. ఎమ్మాయి మార్గంలో వెళుతున్న శిష్యులకు లూకాసు వార్త 24వ అధ్యాయం అనుకుంటారు. లూకాసు వార్త 24
సరే కుదిరి వాక్యం టైం సాధారణం. ఆ అమ్మాయి మార్గంలోకి వెళ్తున్నటువంటి ఆ శిష్యులు క్లయోపాను, కొంతమంది అంటారు క్లయోపో భార్య ఇద్దరని కొంతమంది చెప్తారు. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే క్లయోపా లోక ఇద్దరే కలిసి వెళ్తున్నారని చెప్తారు. సరే ఇది ఏమైనా వాళ్ళిద్దరు మధ్యకి వెళ్ళాడు. అయ్యా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు మీరు? ఏమండి ఏమంటున్నాడు ప్రభు? సరే చదువమ్మా ఆ సన్నివేశాన్ని. చదువుతాను 11వ ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడదూరం ఉన్న మళ్ళీ చదువు ఆ మాట. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు. అక్కడ ఆ దినమందే అంటే ఆ దినమందే అంటే పట్టుకోవాలి వాక్యాన్ని పట్టుకుని వాక్యాన్ని తినాలి. ఆ మగ్దలేనే మరి కనబడిన ఆ దినమందే, ఆ రోజే, ఆదివారమే వాళ్ళకి కనపడ్డాడు. వాళ్ళతో నడిచాడు, వాళ్ళతో ఇంట్లోకి వెళ్ళాడు, వాళ్ళతో రొట్టె తిన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారు, మీకు అర్థమైంది? మగ్దలేనే మరి నేను ముట్టుకోవద్దు అన్నాడు అమ్మాయి. వింటున్నారండి? మరి ఏళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో కలిసి వాళ్ళతో భోజనం చేసి వాళ్ళతో తాకి వాళ్ళకి రొట్టె తీసుకొని ఇరిసి ఆయన తిని వాళ్ళకి పెట్టాడు. వీరింటికి తేడా ఏంటి చెప్పండి, మీకు అర్థమైతే? మీకేం అర్థం కావట్లేదా? చెప్పురండి. ఏంటి డిఫరెన్స్ ఏంటి దానికి? మగ్దలేనే మరి నన్ను ముట్టుకోబాక అన్నాడు. గుర్తుపట్టింది, వీడు గుర్తుపట్ల. ఓకే చెప్పు. వచ్చేసాడు అంటే అక్కడ ఎందుకు ముట్టుకోవద్దామని ఇక్కడ ఎంతమంది ఎందుకు వచ్చేసాడు చెప్పయ్యా. మగ్దలేనే మరి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. మహిమ శరీరంలో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తారేమో అప్పుడు మహిమ శరీరంతో ఉంటాడు. పెద్ద దగ్గరికి వెళ్ళాలంత పరిశుద్ధంగా ఇవ్వాలి. మళ్ళా శరీరం, మళ్ళా రక్త మాంసము చూసారా? మళ్ళా శరీరంతో వీళ్ళతో కలిసి ఒక మనిషిలాగా వెళ్ళిపోయాడు. వాళ్ళతో పాటు భోజనం చేసాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళు తట్టాడు. చదువు అక్కడ కొంచెమో ఆ మాట చదవరా. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని ఆయన అడుగగా వారు ముక్కులై నిలిచి చాలు ఈ మాటలు ఏమిటి అని వాళ్ళని అడిగాడంట. ఆయనకి తెలీదా ఆ మాటలు ఏంటి? ఆయన తెలీదమ్మా ఏసైకి. ఎందుకు అడిగాడు? సొంత ఎందుకు అడిగాడమ్మా? ఈ మాటలు ఏంటయ్యా, ఏంటి మీరు చెప్పుకునేది ఏంటయ్యా? వాళ్ళ పాపం కూడా వస్తుంది. క్రైమ్లోకి భలే పాపం వచ్చింది. నువ్వు ఇక్కడ లేవా? ఈ ఊరుడు కదా నీకు ఎరగ గొప్ప అని లోపం అంతా ఘోరంగా ఆయన లేచాడని చెప్పుకుంటే నీకు ఒక్కడికి తెలియలేదా అంటున్నాడు ఆయన. అది చెప్పండి అయ్యా, ఏందో ఆ విషయాలు చెప్పండి అయ్యా. నీ నోట ఆయన గురించిన మాట వినాలని ఆశపడుతున్నాడండి. ఆ ప్రభువుని గురించి ఎవరికైనా ఒక మాట చెప్తావేమో, నీ నోట చెప్తే వినాలని ఆయన నీ పక్కనే నడుస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి అయ్యా, ఇప్పుడు ఎవరికైనా చెప్పారమ్మా, నీ నోట ఆయన మాటలు చెప్పాలి. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన నీ జీవితంలో ఏం చేశాడు, వారి జీవితంలో ఆయన ఏమి చేయగలడు నీ నోట చెప్తే ఆయన ఆనందిస్తూ నీ వెనక నడుస్తూ ఉంటాడు. నీ ఇంట్లో వస్తాడు, పెట్టింది చెప్పాడు. ఆయన మాటలు చెప్తా ఉంటే 24 అధ్యాయం కదా, ఆ 24 అధ్యాయంలో ఒక మాట చూడాలి తల్లి. దేవుని
స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 32వ వచనం చదవమ్మా. అప్పుడు వారు ఆయన త్రోవను మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆయన రొట్టె విరిసి మాయమైపోయాడు. అరే మన ప్రభువా అనేసరికి మాయమైపోయాడు ఆయన. అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది, అరే ఆయన మనతో మాట్లాడతా, అయ్యా ఏంటి మీరు మాట్లాడదని చెప్తూ ఉన్నప్పుడు మన హృదయము మండలేదంట. మన హృదయం మండలేదా? మూడు నిజాలు మనం గమనించలేదు. నువ్వు ఆయన మాటలు చెప్తా ఉంటే నీ హృదయం మండింది తెలుసా? ఆయన గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ హృదయం మండింది. ఆయన ఆత్మ నీలోనికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజే మగ్దలేని మరికి వీళ్ళకు కూడా కనపడ్డాడు. తర్వాత 2వ రోజు ఏం జరిగిందంటే ఆయన శిష్యులకు కనపడ్డాడు. 10 మంది శిష్యులకు కనపడ్డాడు. 11వ ఆయన లేడు. ఎవరు ఆయన 11 ఆయన రాణి? కొద్దిగా బుర్ర కొద్దిగా వాడాలి. 11 ఆయన 10 మందే ఉండాలి. 11 ఆయన లేడు. ఎవరైనా ఎవరు? ఎన్నాళ్ళు పాలించి పెంచేదే కొద్దిగా తోమ లేడు. ఇస్కరియోతు పొట్టపగలు ఎప్పుడు చచ్చిపోయాడు కదా 12 మందిలో. 11 మంది ఉండాలి, 10 మందే ఉండాలి. రెండోసారి ప్రత్యక్షం అయితే తోమ లేడు. తోమ వచ్చిన తర్వాత వీళ్ళందరూ అన్నారు, అరే ప్రభు పడ్డాడురా. మళ్ళీ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాడు? మళ్ళీ మహిమ శరీరం వచ్చినట్టుగా ఉంటుంది. అక్కడ తలుపు మూసి ఉంటుంది, లోపలికి వచ్చేస్తాడు ఆయన. అప్పుడు ఆయన శరీరం ధరించి వీళ్ళతో వచ్చాడు. శరీరం లేకుండా మగ్దలేని మరి కనపడ్డాడు. మళ్ళీ శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మహిమతో వచ్చాడు. ఇది మనం గమనించుకోవాలి. ఆ దోమ లేడు కానీ ప్రభు ఇంటా ఉన్నాడు. దోమ రాగానే ప్రభు వచ్చాడంటే నాకు చెప్పబాకంటారా మీరు ఈ మాటలో. ఎందుకంటే బయట తిరిగే వాళ్ళు ఇంటాగా మాట్లాడతారు. కలిసి సంఘంలో ఆనందిస్తూ ఉండకుండా మధ్య మధ్య బయటికి వెళ్ళి లోకాన్ని టచ్ చేసి వచ్చే వాళ్ళకి ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. బలాదూరుగా తిరిగేటువంటి కొంతమంది ఉంటారు. నేను నమ్మను రా వచ్చారంటే మీరేదో భ్రమపడి ఉంటారు అని చెప్తున్నాడండి. ఆయన కోసం మళ్ళీ వచ్చాడండి ప్రభు. హల్లెలూయా. ప్రభు మనసును ఒకసారి స్టడీ చేయండి రా. ఎంత గొప్పగా ఉంటుందో ఆ తండ్రి మనసు ఆయనలో. అంటే హృదయం పట్టిపోతే ఆయన మనసుని గురించి ఆలోచిస్తే ఈ లోకం మీద నీకు పెద్దగా ఇష్టం ఉండదు. మళ్ళీ వచ్చి తోమా నా కాయల్లో వేలు పెట్టి చూస్తానన్నావు అంటే వింటున్నాడు. ఆయన మాటలు వింటున్నాడు ప్రభు. వాళ్ళు ఎవరు చెప్పలా కానీ ప్రభువు తెలుసు. నా కాయల్లో వేలు పెట్టి చూస్తానన్నావుగా, ఇది నీ ఏమిటివు నా కాయల్లో పెట్టి నమ్ముతావా? నువ్వు చూసి నువ్వు నమ్ముతున్నావు, చూడకుండా నమ్మిన వాళ్ళు తండ్రిలో అంటారు. ఇది 3వసారి. ఇప్పుడు ఏమైంది? పేతురు నేను చేపలు పడటానికి వెళ్తున్నాను అంటున్నాడు. టైంలో ఇంకేం చేయాలంటే ప్రభు టైంలో ఇంతకీ ప్రభు ఎందుకు వచ్చాడయ్యా అంటే ప్రభు ప్రణాళిక ఉంది. ఏంటయ్యా ప్రణాళిక అంటే దావీదుకి దేవుడు వాగ్దానం ఇస్తాడు. నీ సింహాసనం మీద నీ వంశంలో ఒక్క వ్యక్తినా లేకుండా ఉండడు. నీ సింహాసనం మీద ఎప్పుడు అంటే నీ రాజ్య సింహాసనం మీద రాజ్య వంశం నిలబడుతుంది అని చెప్పాడు. సైతానుడు ఏంటంటే ఆ సింహాసనం మీద మెస్సయ్య వచ్చి కూర్చోవాలి. ఆయన మాత్రమే రక్షిస్తాడు వీడని. కొంచెం లోతుగా చెప్తున్నా అర్థం చేసుకుంటే దావీదుకి దేవుడు వాగ్దానం చేస్తాడు. నీ సింహాసనం మీద నీ రాజ్యం ఏలటానికి ఒక్క వ్యక్తి కూడా ఉండకుండా ఉండడు. ఖచ్చితంగా ఉంటాడు. నీ సింహాసనం నిలబడుతుంది యుగాయుగాలు. ఎవరయ్యా సింహాసనం మీద ఉండేది? మెస్సయ్య. ఆయన దావీదు వంశంలో నుంచి ఆయన రావాలి, యూదా వంశంలో నుంచి.
హల్లెలూయా. యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున లేఖనములు ఆదికాండము 49వ అధ్యాయంలో యాకోబు చచ్చిపోయే ముందు పిల్లలను అందరి దగ్గరికి పిలుస్తాడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం ఇస్తాడు. దేవుని బిడ్డలండి చచ్చిపోయే ముందు వాళ్ళ బిడ్డలకి వాళ్ళ యొక్క వాగ్దానాలు ఇచ్చి చచ్చిపోతారు. మీకు ఈ విషయం తెలుసో తెలీదు. మా అమ్మ చచ్చిపోయే ముందు నన్ను పిలిచింది దగ్గరికి. ఒక మాట అందండి. ఏమందంటే, అయ్యా నీకు పర్వాలేదు, మా చెల్లెలు నన్ను వచ్చింది. మా అమ్మాయి రోజు పర్వాలేదు, కానీ అప్ప తమ్ముడు ఎట్లా అంటాయి. వాళ్ళిద్దరూ మంచోళ్ళు. మా చెల్లి అసలు ఏం చదువుకోలేదు, నేనేమో రెవడీగా తాగుబోతుగా ఉంటున్నాను. కానీ అమ్మ నోట ఆ మాట ఏంటి, మీరిద్దరు బాగుంటారా, వాళ్ళ పరిస్థితి ఏంటని కళ్ళ నీళ్ళు పెట్టింది మా అమ్మ. చచ్చిపోయిన తర్వాత నాకు అర్థమైందండి, వాళ్ళు నానా బాధలు పడి ముందుగానే చచ్చిపోయారు. వాళ్ళు నేను నా చెల్లెలు బతికే ఉన్నాను. నేను నిజంగా చెబుతున్నాను, మీరు దేవుడిని ఎరిగిన బిడ్డలైతే మీ బిడ్డలను ఆశీర్వదిస్తే ఆశీర్వాదం మీ బిడ్డలకి ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీరు దేవుడిని ఎరిగిన వారై ఉండాలి, దేవుడిని కలిగిన వారై ఉండాలి. మీరు ఆశీర్వాదం చచ్చిపోయే ముందు ఒక ఆశీర్వాదం బిడ్డకిస్తే ఆ బిడ్డ ఆశీర్వాదం చాలండి. కోట్ల అవసరంలా, ఆస్తుల అవసరంలా, ఈ ఆశీర్వాదం బ్లెస్సింగ్. యాకోబు యుద్ధాన్ని ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, చెప్పేది మీకు నేను అయినా మళ్ళా చెబుతున్నాను. 49వ అధ్యాయం ఆదికాండము 9-10 వచనాలు చదవమ్మా. ఆశీర్వాదం తల్లి. యూదా కొదమ సింహం, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిరిగి వచ్చినవి. సింహము వలెను గర్జించు ఆడసింహము వలెను అతను కాళ్ళు పొడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. చూడండి, ఇక్కడ షిలోహు వచ్చు వరకు. షిలోహు అంటే మెస్సయ్య. మెస్సయ్య అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, రాజదండము తొలగదు. అదే వాగ్దానం దావీదుకి ఇస్తాడు. అది నిలబడాలి. ఆ సింహాసనం 1000 ఏళ్ల పరిపాలన సింహాసనం నిలబడాలి. ఆ సింహాసనం మీద ఆ యూదా కొదమ సింహమైనటువంటి మెస్సయ్య అయిన యేసుక్రీస్తు వారు రాజ్యపాలన 1000 ఏళ్ళు చేయాలి. ఇవన్నీ చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. సాధారణ ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన సంపడానికి పుట్టిన దగ్గర నుంచి హేరోదు ద్వారా చిన్నపిల్లలు మొత్తాన్ని నరికి మొత్తం ఆ దినాల్లో బెదిరి రక్తం ఏరు పారిందండి. కానీ వాడు చెప్పలేకపోయాడు. ఆయన జయించాడు. నీవు దేవుడిని ఎరిగిన బిడ్డవైతే వాడు నిన్ను పడగొట్టలేడండి. దేవుడి నిజంగా దేవుడి మైండ్ నీకు అర్థమైతే, దేవుడి మనస్సు నీకు అర్థమైతే, సాధారణుడు నిన్ను ఏమి చేయలేడు. నిన్ను చూస్తే వాడికి ఉత్సపడతాయి. దేవుడిని ఎరిగిన బిడ్డవైతే నీకు ఉత్సాహం ఖచ్చితంగా చెప్తున్నాను. గడ్డ ఉడుకుతున్నాడు. నువ్వు దేవుడిని కలిగిన బిడ్డవైతే కొంచెం వాడికి లోపడ్డావంటే వాడు నిన్ను ఆడుకుంటాడు, వేధిస్తాడు, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తాడు, నిన్ను ఏడిపిస్తాడు. వాడు ఎందుకు చెప్తున్నట్టే, దావీదు సింహాసనం అనేది లేకుండా చేస్తే మెస్సయ్య రాడు, 1000 ఏళ్ల పరిపాలన లేదు, క్రీస్తు రాజ్యమే ఉండదు. ఇదండి వాడి ప్రణాళిక. అందుకని వాడు యేసయ్య మీద, యేసయ్య బిడ్డల మీద దాడి చేస్తాడు. ఎన్నో మతాలు ఉంటాయండి లోకంలో. క్రైస్తవుల్లో ఎందుకండి బాధించేది?
క్రైస్తవుల్ని ఎందుకంటే వాళ్ళ చర్చలను దాడి చేసేది, బైబుల్ని ఎందుకు తగలబెట్టాలి? ఎన్నో వేల వేల మతాలు గ్రంథాలు ఉన్నాయండి. దేన్ని హింసించరు. కారణం ఒక్కటే, యోధ మెస్సయ్య నిలబడేది ఇదే. యుగాయుగా బ్రతికేది దేవునితో ఉండేది, సాతాన్ని తొక్కేది ఒక్క యేసుక్రీస్తు మెస్సయ్య మాత్రం. అందుకనే దాడులు. నిలబడతావా నువ్వు? ఆయన పక్షంగా ఉంటావా? శిష్యులు అందరూ ప్రాణాలు పెట్టారంటే అంతా చచ్చిపోయారండి ఆయన కోసం. ఎందుకు తెలుసండి? ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఆయన కోసం, నా కోసం నువ్వు ప్రాణం పెడితే ఈ ప్రాణాన్ని నువ్వు రక్షించుకుంటావు. ప్రాణం విలువైంది కాదు, ఆయన ప్రణాళిక విలువైనది. ఆయన నీ ఆత్మను లేవనెత్తిన కార్యం విలువైనది. ఆయన నిన్ను అత్యంతలో చెప్పుకొని భద్రంగా కాపాడుతూ నీ నోటి ద్వారా వచ్చే మాటల ద్వారా కొన్ని ఆత్మను పట్టుకోవడం విలువైనది. అది ఆలోచించి ఆ ఉదయాన్నే నుండి 3వసారి పేతురుకి ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, ఒక శాపుడు చెబుతాడు, తెల్లారలేదంట ఇంకా. ఆ సముద్రం పుట్టున దండలాడితే తిరుగుతున్నాడు యేసయ్య. చెప్పబట్టేటట్టుగా భయపడుతూ చేపలన్నీ దేవాలయ గారిని చెప్పాడు. ప్రభా ఏంటి ప్రభా అంత విచారంగా అంత తొందరపడతా ఉన్నావు, ఎప్పుడు నిన్ను ఈ విధంగా నేను చూడలేదు మేము. ఏంటి ప్రభా ఏమైందో అంటే ఆ చేపలతో మాట్లాడేటట్టు ఏం చెప్పేదమ్మా మీకు? నేను 11 మందిని నిర్ణయించుకొని వాళ్ళు నా రాజ్యము నిర్మిస్తారు, నాకు బుద్ధులుగా వాళ్ళు వెలుగుగా ఈ లోకంలోని సాతాన్ని ఓడిస్తారని నేను ఎదురు చూస్తానంటే, వాళ్ళందరికీ నాయకుడుగా పేతురుని పెడితే పేతురు చేపలు పడతారు. వాళ్ళు తీసుకుని వెళ్ళేసరికి మిగతా వాళ్ళందరూ కూడా మేము కూడా వస్తామని వెళ్ళిపోయారు. నేను ఏం చేయాలి? నేను శరీరాన్ని ధరించి 4 మాసాలు స్త్రీ గర్భంలో ఉండి భూమి మీద 3.5 సంవత్సరాలు పరిచయం చేసి సాతాన్ని జయించి పరలోకానికి ద్వారం వేసి నిత్యం ఏర్పాటు చేసి నా బిడ్డల ద్వారా నేను అక్కడ చేయించుకోవాలనుకుంటే వీళ్ళు మళ్ళీ శాపలు పట్టడానికి వెళ్ళిపోతారు. నేనేం చేయాలి? నా ప్రణాళిక ఏంటి? నా శిలువ కష్టం, నా శ్రమ, నా బాధ మొత్తం వీళ్ళ ద్వారా నాశనం అయిపోతుంది. చాలా దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నారంటే అదే కారణం. పేతురు మరలా చేపట్టడానికి వెళ్ళాడు. మా నీ విషయంలో నా విషయంలో ఎప్పుడైనా ఇలా ఏడ్చుంటాడు ప్రభు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైనా ఏడ్చుంటాడంటారా? నువ్వు ఇలా బ్రతకాలని ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడంటారా? నువ్వు ఇలా మాట్లాడాలని, ఇలా జీవించాలని ఆయన రక్తం కాల్చి ఉమ్మి వేయించుకొని, జుట్టు వేయించుకొని, కొరడాతో కొట్టించుకొని, రక్తం అంతా కారేటట్టుగా, వరదలై కారేటట్టుగా బ్రతికాడంటారా? ఇంత బ్రతకడానికి కాదండి. మనల్ని ఆయనలాగా చూసుకున్నాడు. నా బిడ్డలు నాకు ప్రాణం పెట్టారు, వాళ్ళని నీతిమంతులుగా చేశారు, వాళ్ళని ఆశీర్వదించారు. వాళ్ళు ఎలాగైనా నా పేరు నిలబెడతారు, నా బిడ్డలని ఆశ మన మీద ఆశ పెట్టుకున్నాడండి. నీవు బలహీనపడినప్పుడు ఆయన ఏడుస్తాడండి. ఒక దినాన యెరూషలేము దగ్గరికి వచ్చి ఆయన ఏడుస్తాడు. యెరూషలేమా, ప్రవక్తను చంపుచూ నీ దగ్గరికి పంపిన వారిని రాళ్ళతో కొడుతూ ఉండుతానా? కోడి తన పిల్లలను తన రెక్కల కిందగా చేర్చుకున్నట్టుగా ఎన్నో మార్లు చేర్చుకోవాలని చూశాను, కానీ నువ్వు వల్లకపోతే అని ఏడుస్తాడు ఆయన. ఒకవేళ నీ విషయంలో నా విషయంలో కూడా ప్రభు అలా ఏడుస్తున్నాడేమో, అది అర్థమైతే మనం ఏడుద్దాం కాసేపు. నువ్వు అలా ఏడ్చిన దినాన ఆయన నవ్వుతాడు. నా విషయంలో నా ప్రభు ఏడుస్తున్నాడే అని తెలిసి నువ్వు ఏడ్చిన దినాన ఆయన ఆనందిస్తాడు. పేతురు ఆయన భయంకరమైనటువంటి ఆ తీర్పుల్లో ఈడ్చుకెళ్తామంటే శరీరం
అంతా నలిగిపోతా ఉంటే సరిమంట కాసుకుంటా ఉంటాడు పేతురు. తెల్లారుజామున ఆ ప్రధాన యాజకుడి ఇంటికి పెళ్ళిపోతా ఉంటే ఆ పక్కనే మంట వేసేది, సరిమంట కూర్చుంటే అక్కడ ఒక చిన్నపిల్ల, ఇదిగో ఈయన కూడా యేసయ్య బిడ్డ ఉన్న వ్యక్తి కాదా అంటే పేతురు అంటాడు, నేను కాదమ్మా ఆయన ఎవరో వేసేప్పుడు నేను ఎరగను అంటాడు. అట్లా 3 సార్లు అనిపించిన తర్వాత కోడి ఒక్కరోజు అని కూసినప్పుడు నువ్వు ముమ్మారు నన్ను ఎరగమని చెప్పిందాక ఈరోజు కోడి కూయదని అంటాడు. కోడి కోతతో పేతురికి మారు మనసు కలిగింది, ప్రభు మాట గుర్తొచ్చింది. అప్పుడు ఏడుస్తూ మెట్టులెక్కుతున్న యేసయ్య పట్ల చూశాడట. యేసయ్య వెనక్కి తిరిగి పేతురు వైపు చూశాడట. ఆ ఇద్దరి చూపులు కుసేపు మాట్లాడుతున్నాయట. ఎలా మాట్లాడుకుంటుంటే పేతురు ప్రభు చూపు, రాత్రి చెప్పేదిగా నా కోసం ప్రాణం పెడతానన్నావుగా, నన్ను నేను ఎరగవా అయ్యా, నన్ను ఎరగవా నువ్వు అన్నట్టు ఉందంట. అసలు ఇప్పుడు పేతురు చూపు చూడండి, ఇంకా కోడి కూసిందన్నాడు, కూసింది, కళ్ళంటే నీళ్ళు కారిపోతున్నాయి. ప్రభు చూపు చూడలేక స్తంభం చాటుకెళ్ళి తలకాయ కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడంట. అప్పుడు పెట్లెక్కుతో ప్రభు నవ్వుకున్నాడంట. నా కోసం తల్ల కిందలుగా సిలువ వేసుకుంటావులే పేతురు, అంత ధైర్యాన్ని ఇస్తాను నేను నీకు. నా ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటా, నా కోసం ప్రాణం పెడతావులే. హల్లెలూయా. ఆ తర్వాత ఆత్మను పొందుకున్న తర్వాత 1000 మందిని రక్షించాడండి. ఆ నీడ, పేతురు నీడ పడితే సచిన వాళ్ళని తీసుకొచ్చారు, నీడలో పడుకు పెడితే వాడు బతికెళ్ళిపోయారు. అలాంటి శక్తిని ఇప్పుడు పొందుకుంటారా మీరు? ఎన్నాళ్ళు ఈ బ్యాక్ స్లైడ్ డేంజరస్. ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుడు ఎరిగినా వెనక్కి లోకం వైపు తిరిగి లోకానుసారంగా బ్రతకటం వెనక్కి కొంచెం దేవుడిని అర్థం చేసుకొని దేవుడి దగ్గర 2 కన్నీళ్ళు పొట్లు విడిచి పేతురులాగా క్షమించయ్యా, భయపడ్డాను, చంపుతాననుకున్నానయ్యా, అందుకని ఎరగమన్నానయ్యా అని ఏడుచుకుంటాను. ప్రభు నవ్వుకున్నాడు, తప్పించాడా, ఇది బలపరుచుకుంటానే. అలాంటి పేతురు వల తీసుకొని నేను చేపలు పడతాను వెళ్తాను అనేసరికి నేను పడవ నుంచి పరిగెత్తుకుని వచ్చాడండి ప్రభు. అప్పుడు చేపలు మాట్లాడతలే, ప్రభువా నువ్వు బాధపడతావని మాకు కూడా తెలుసు, అందుకనే వాళ్ళు ఇంటి వాళ్ళ ఎంత వాడు పరిగెత్తేవాళ్ళు, వాళ్ళంటూ తిన్నుడి పరిగెత్తేవాళ్ళు. ఒక్కళ్ళ కూడా దొరకల వాళ్ళకి. ఏడవబాబు ప్రభువా, వాళ్ళు భయపడి వెళ్ళిపోతున్నారేమో, మేముంటాం, నీకోసం ప్రాణం పెడతాం ప్రభువా, నిజంగా పెడతారా అని అడిగాడంట ప్రభు శాపం. మేము పెడతాం ప్రభు ప్రాణం. అలాగైతే ప్రాణాలు పెట్టండి అని అక్కడ పరలోక బలిపీఠం అగ్నిని అక్కడ దించాడంట ప్రభు. వింటున్నారండి అమ్మా, వింటున్నారా? అక్కడ మంటేసాడంట. అది దైవాగ్ని అంటారు దాన్ని. బలిపీఠ మీద అగ్ని, యెషయా పెదవులు కాల్చిన అగ్ని, దేవునికి మోషేకు విరోధముగా తిరిగినటువంటి వారిని కాల్చిన అగ్ని. అగ్ని మండుతూ ఉంటే ఆ సముద్రంలో చేపల కత్తులు వచ్చి ఎగిరి ఆ మంటలు పడ్డాయంటే, మేము ప్రాణదానం చేస్తాం ప్రభావం మీకోసం, ఈ మనుషుల కడుపులోకి వెళ్ళిపోతుంది, నీకోసం ప్రాణం పెడతాం ప్రభు ఎగిరిపోతుంది అంటారు. తర్వాత వాళ్ళు ఒడ్డుకొచ్చినప్పుడండి అక్కడ చూడండి 12వ వచనం చూడమ్మా, యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనం. చేపలు అంత విస్తారంగా పడినను వారు మిగలలేదు. యేసు రండి భోజనం చేయని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడమని